పాలిటిక్స్ లో ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎస్పెషల్లీ యూత్ లో. ఆయన క్యాంపింగ్ వల్ల డైరెక్ట్ గా ఓట్స్ ఇంక్రీజ్ అవ్వకపోయినా పార్టీకి విజిబిలిటీ మరియు అటెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. నాకు పర్సనల్ ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దేనికి? ఈ ఎలక్షన్ లో జనసేన మరియు బీజేపీ కలిసి స్ట్రాంగ్ గా పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన మరియు బీజేపీ క్యాండిడేట్ కోసం క్యాంపింగ్ చేయబోతున్నారు. కిషన్ రెడ్డి గారని ఇతను బీజేపీ సీనియర్ లీడర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. క్యాంపింగ్ కోసం అఫీషియల్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేన లీడర్స్ తో ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి ఎలక్షన్ స్ట్రాటజీని ఫైనలైజ్ చేశారు. ఇక్కడ వీళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా జరగబోతుందంటే ఫిబ్రవరి 7 మరియు 8 డేట్స్ లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పబ్లిక్ మీటింగ్ మరియు రోడ్ షోని పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీ అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి యూత్ తో ఉన్న క్రేజ్ ఇంకా ఫాలోయింగ్ గురించి. ఆయన ఎక్కడికి వెళ్ళినా థౌసండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ గ్యాదర్ అవుతారు. ఆయన ఒక్క స్పీచ్ తో ఒక్క ప్రెజెన్స్ ను యూత్ ను ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఎస్పెషల్లీ యూత్ ఓటర్స్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడుతుందని తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, పాలిటిక్స్ లో మనం చాలా సార్లు ఎమోషన్స్ తో రియాక్ట్ అవుతాం. మన ఫేవరెట్ లీడర్ లేదా సెలబ్రిటీ లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరికైనా సపోర్ట్ చేస్తాం, మనం కూడా బ్లైండ్ గా సపోర్ట్ చేస్తాం. కానీ నిజానికి మీ ఓట్, మీ డెసిషన్, మీ ఎమోషన్స్ మీద కాదు. నీ ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుందా, నీ లైఫ్ బెటర్ అవుతుందా, నీకు లైఫ్ లో గ్రో అవడానికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయా, ఇవి ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ ఉంది కదా, వై యూ బిహేవింగ్ సో ఎమోషనల్? బ్లైండ్ గా ఫాలో అవ్వకండి, ఒక ఇంటెలిజెంట్ యూత్ గా మారండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని ఫాలో చేసి పెట్టేసుకోండి.